सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम् उन्मीलितमहागोदा वैभवोन्मत्तजीवनं तुलसीवनघनासारं कृष्णं वन्दे जगद्गुरुम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. వస్తాయివా మొన్నటి పద్యాలు ఒకసారి రివైజ్ చేసుకుని కొత్త వాటికి వెళ్దాం. చదివేస్తారా? భవజ్ఞ నువ్వే మొదలు పెట్టాయి. మనసాగన్ తనువెల్ల స్పర్శయ్యి సమ్మానించే. వాయిస్ వినిపిస్తోందా? మనసాగన్ దినమల్ల స్పర్శమై సమ్మానించి నిశ్చల్య మా వనితారత్నము కృష్ణనామము జిహ్వన్నిల్పి కన్మూర్ఛిగా నునులే దంగడి పట్టుతేన చివి విందులు గూర్చి నాపాదకేశ నఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ మంచి తలిచుచున్. మళ్ళీ చెప్తాను, ఒకసారి పలుకు. మనసాగన్ తనువెల్ల దినమల్ల తనువెల్ల పద్యాలన్నీ రాసుకున్నావా? అక్కడ ఇలాంటివి పెన్సిల్ తో మార్క్ చేసుకో. నువ్వు రాసుకున్న కలర్ కాకుండా ఓ డిఫరెంట్ కలర్ పెన్ తోనో పెన్సిల్ తోనో. అక్కడ ధనువెల్ల అని ఉంది, మనం తనువెల్ల అని చెప్తున్నాం. స్పర్శమయి కాదు, స్పర్శయయి. ఇందాక నువ్వు స్పర్శమయి అన్నావు. స్పర్శయయి తను మనసాగన్ తనువెల్ల స్పర్శయయి సమ్మానించే నైశ్చల్యం ఆ వనితారత్నము కృష్ణునామమును జిహ్వన్నిల్పి కన్మోక్షగా నును లే తంగెడి పుట్టతేనె నునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్గూర్చన్ ఆపాదకేశ నఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్.
మనసాగెంతను వెళ్ళ స్పర్శయై సమ్మానించె నైశ్చల్యము. మనసాగంతను మెల్ల స్పర్శయై సమ్మానించెన్ నైశ్చల్యం. ఆ వనితారత్నము కృష్ణునామమును జిహ్వన్ నిల్పి. ఆ వనితారత్నము కృష్ణ నామమును జిహ్వన్ నిలిపి. కన్మూర్ఛగా కన్మూర్ఛగా మునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్గూర్చన్. నునులే తంగడి పుట్టతేనె చవి విందుల్ కూర్చన్. ఆపాదకేశనఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్. ఆపాదకేశ నఖాంతంబుగ విష్ణు చిత్తని తనూజన్ ముంచి తేలించుచున్. తర్వాత పద్యం. తన్మయమయ్య చేతము తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై. ఉదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ నేత్రయుగ్మమున్ జన్మము మొత్తము జన్మముత్తము ఆతృటిని ఆ త్రుటిని స్పర్శగా నిల్చిన వర్తమానమై. స్పర్శక నిల్చిన వర్తమానమై చిన్మయ బిందువై నిలిచే. చిన్మయ బిందువై నిలిచే. చేష్టయు స్పర్శనలో కరంగే. జ్యేష్ఠయు స్పర్శనలో కరంగే. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. ఏకోన్ముఖమయ్యే జీవిత మహోజ్వల సూన వికాస వైభరుల్. చెప్పినాను. తన్మయమయ్య చేతము తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై నేత్రయుగ్మము. ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమాతృటిని స్పర్శగా నిల్చిన వర్తమానమై. జన్మము మొత్తము ఆ త్రుటిని స్పర్శగా నిల్చిన వర్తమానమై. చిన్మయ బిందువై నిలిచే. చిన్మయ బిందువై నిలిచే. చేష్టయు స్పర్శనలో కరంగెన్. చేష్టయు స్పర్శనలో కరంగన్. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. నీకు స్కూల్ ఎప్పటి నుంచి? ఎయిత్ స్టార్ట్ అవుతుంది అక్కడ. వెళ్తున్నావా? 21st నుండి వెళ్తున్నా. ఇక్కడ అంతే తీసేసుకున్నారా టీసీలు అవన్నీ? తీసుకున్నాము. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. గుణ మనసాగెన్ తను వెళ్ళ స్పర్శయై సమ్మానించె నైశ్చల్యము. మనసాగన్ తను వెళ్ళ స్పర్శయై సన్మానించె నైశ్చల్యము.
సన్మానము కాదు, సమ్మానము. సమ్మానించే నైశ్చల్యము. ఆ వనితారత్నము కృష్ణునామమును జిహ్వన్నిల్పి కన్మోక్షగా. ఆ వనితారత్నము కృష్ణ నామమును జిహ్వన్ నిలిపి కన్మోక్షగా. నునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్గూర్చన్. నునులేదంగెడి పుట్టెతేన చవి వెందుల్గూర్చెన్. ఆపాదకేశనఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్. ఆపాదకేశ నఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్. ఓకే. రెండోది తన్మయమయ్య చేతము. తన్మయమయ్య చేతము. ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమా త్రుటిని స్పర్శగా నిలిచిన వర్తమానమై. ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమాతృటిని స్పర్శగా నిలిచిన వర్తమానమై. చిన్మయ బిందువై నిలిచే. చిన్మయ బిందువై నిలిచే. చేష్టయు స్పర్శనలో కరంగెన్. చేష్టయు స్పర్శనలో కరంగెన్. జే వద్దు, చేష్ట అని పెట్టుకుందాం. చేష్ట. జ్యేష్ఠ వద్దు, చేష్ట అని చెప్దాం. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సౌన వికాస వైఖరుల్. కృష్ణ మనసాగింతను వెల్ల స్పర్శయయి సమ్మానించే నైశ్చల్యము. మనసాగింతను వెల్ల స్పర్శయే సమ్మానించే నైశ్చల్యము. ఆ వనితారత్నము కృష్ణు నామమును జిహ్వన్ నిల్పి కన్మోక్షగా. ఆ వనితారత్నము కృష్ణు నామమును జిహ్వన్ నిల్పి కన్మోక్షగా. మునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్గూర్చన్. మునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్ కూర్చన్. ఆపాదకేశనఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్. ఆపాదకేశన కాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్. తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమా త్రుటిని స్పర్శగా నిల్చిన వర్తమానమై. చిన్మయ బిందువై నిలిచే. తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమా త్రుటిని స్పర్శగా నిలిచిన వర్తమానమై. చిన్మయ బిందువై నిలిచే. చేష్టయు స్పర్శనలో కరంగెన్. ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. జ్యేష్ఠయు స్పర్శనలో కరంగే నీకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. మనసాగన్ వెల్ల స్పర్శయయి సమ్మానించే నైశ్చల్యము. ధనువెల్ల స్పర్శయి సమ్మానించే నైశ్చల్యము. ఆ వనితారత్నము
కృష్ణునామమును జిహ్వన్నిల్పి కన్మోక్షగా ఆ వనితారత్నము కృష్ణునామమును జిహ్వన్నిల్పి కన్మోడ్చగా నునులే తంగెడి పుట్టతేనె చవి విందుల్గూర్చెన్ నునులే దంగెడి పుట్టతేన చవి విందుల్ గూర్చెన్ ఆపాదకేశనఖాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్ ఆ పాదకేశనకాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్ మనసాగెన్ తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమాతృటిని స్పర్శగ నిల్చిన వర్తమానమై చిన్మయ బిందువై నిలిచే తన్మయమయ్యే చేతము ముదశ్రు పదంబయ్యే నేత్రయుగ్మమున్ జన్మము మొత్త మాతృటిని స్పర్శగా నిల్చిన వర్తమానమై చిన్మయ బిందువై నిలిచే చేష్టయు స్పర్శనలోకరంగెన్ జ్యేష్ఠయు స్పర్శనలో కరంగన్ ఏకోన్ముఖమయ్య జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్ ఏకోన్ముఖమయ్యే జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్ భావజ్ఞ కృష్ణనామము జిహ్వకే కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల కేవలంబు రుచి అని అరుంగు మునుపెల్ల రుచియునద్ది రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచు ఆ క్షణంబుననుభూతమయ్యెనొకట మళ్ళీ చెప్పం కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచి అని ఎరుంగు మునుపెల్ల రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబుననుభూతమయ్యెనొకట రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచు నా క్షణంబుననుభూతమయ్యెనొకట రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబుననుభూతమయ్యెనొకట రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచు నా క్షణంబుననుభూతమయ్యెనొకట మళ్ళీ వీళ్ళందరూ అయిన తర్వాత పిలుస్తాను ఇదే పద్యానికి. అర్థం ఏంటంటే ఇప్పటిదాకా గోదాదేవి కృష్ణుడి పేరు చెప్తే నాలికకే రుచి అనుకుంది. అలా కాదు, మొత్తం లోపలుండే రక్తంలో జీర్ణమైపోయింది అంటుంటారు. విన్నారా ఎప్పుడన్నా పెద్దవాళ్ళ దగ్గర? అంటే పూర్తిగా అది లోపల డైజెస్ట్ అయిపోయి అబ్జర్వ్ అయిపోయి ఏ విషయమైనా మనకు అది బాగా వంట పడితే వాడి రక్తంలో జీర్ణమైపోయింది అంటారు. ఇప్పుడు గోదాదేవికి కలిగినటువంటి మార్పు ఏంటంటే ఇప్పటిదాకా ఏదో పిచ్చాపాటిగానో లేకపోతే క్యాజువల్గా చెప్తోంది అనుకోండి, కృష్ణుడి పేరు అంటే సంకీర్తనం క్యాజువల్గా చేస్తోంది అనుకోండి. ఇప్పుడు ఏమైంది అని అంటే కృష్ణుడి సంకీర్తనం, కృష్ణ సంకీర్తనం నాలిక మీద మాత్రమే కాకుండా లోపల ఎన్ని నాడులు ఉంటాయో, ఎన్ని రక్త కణాలు ఉంటాయో అంతటికి పట్టిపోయింది అని ఫీల్ అవుతోంది.
అర్థం ఏంటంటే అది పూర్తిగా ఆమెకు ఆనందాన్ని ఇస్తోంది అని. దెన్ స్నిగ్ధ కృష్ణనామము జిహ్వకే కేవలం బురుచియని ఎరుంగు మునుపెల్ల. కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచి అని మెరుంగు మునుపెల్ల. ఎరుంగు, మెరుంగు కాదు, ఎరుంగు మునుపెల్ల. మునుపెల్ల రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబునయనుభూతమయ్యనొకట. రుచియునది నాడులందున రక్త కణాల కణచున క్షణంబుననుభూతిమయ్యనొకట. అనుభూతమయ్యనొకట, ననుభూతమయ్యనొకట. అనుభూతమయ్యనొకట. గుణ కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల. గుణనిధి కృష్ణనామము జిహ్వకే కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల. కేవలంబు రుచి అని ఎరుంగు మునుపెల్ల. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబునయనుభూతమయ్యనొకట. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబున అనుభూతమయ్యనొకట. కృష్ణ కృష్ణనామము కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల. జిహ్వకే కేవలంబు రుచి అని ఎరుంగు మునుపెల్ల. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబుననుభూతమయ్యనొకట. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచున క్షణంబున అనుభూతమయ్యనొకట. భావజ్ఞ కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచియని ఎరుంగు మునుపెల్ల. కృష్ణనామము జిహ్వకే కేవలంబు రుచి అని ఎరుంగు మునుపెల్ల. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబుననుభూతమయ్యనొకట. రుచియునద్ది నాడులందున రక్త కణాల కనుచునా క్షణంబుననుభూతమయ్యనొకట. మీరు ఆటల పోటీల్లో దాన్ని ఏమంటారు, రౌండ్ రాబిన్ కానీ నాకౌట్ ఇది కానీ ఏ పద్ధతిలో చేసినా, లైక్ షటిల్ కానీ టెనికాయిట్ కానీ ఇలాంటివి, లేదా టీమ్ ఈవెంట్ అయినా, మీరు స్టెప్స్ దాటి 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 ఫైనల్ రౌండ్కి వచ్చారనుకోండి. ఫైనల్ రౌండ్కి వచ్చిన తర్వాత అపోనెంట్ మీద గెలిచేశారు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటుందా? ఉంటుంది గురువు గారు. అప్పుడు ఏమన్నా ఏడుస్తారా? ఏం కృష్ణప్రియ, ఆ గెలిచిన మూమెంట్లో అంటే ఏదైనా ఒకటి అచీవ్ చేసిన సాధించినటువంటి క్షణంలో ఏడుపు వస్తుందా? రాదు. ఎప్పుడు రాలే. గుణకు వచ్చిందా? రాదు. స్నిగ్ధకు వస్తుందా?
భావజ్ఞ నీకు? రాదు గురుగారు. మీరు ఈ చదువులు ఇవి కాకుండా ఇంకేమన్నా ఆటలు ఆడుతున్నారా అసలు? ఆడతాం మాస్టర్ గారు. ఆడతాం గురుగారు. ఆడతాం. ఆడండి, మనం బాగా ఆడుకోవాలి. ఆడుకుంటేనే చదువు వంట పడుతుంది. ఉత్త పుస్తకాలు రుబ్బేకండి. ఏంటంటే చాలా కష్టపడిపోయి స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్ లో కూడాను అవతలి వాడు మనల్ని ఓడించేస్తాడేమో అన్నంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉండి కష్టపడి గెలిచి 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 ఆ ఫైనల్ స్టెప్ కూడా మనం సక్సీడ్ అయితే అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఆ ఆనందం పట్టలేక ఏడుపు వస్తుంది. ఆ హ్యాపీనెస్ ని భరించలేకపోతాం అన్నమాట. ఆ పాయింట్ లో ఏడుస్తాం. అది ఆ ఈసారి ఎప్పుడైనా టీవీల్లో అయితే ఏ హాకీ లాంటిదో చూడండి. అంటే క్రికెట్ మ్యాచ్లు రోజులన్నీ తినేస్తాయి, వాటి జోలికి పోకండి. ఏ హాకీనో, ఫుట్బాలో, టెన్నిసో, షటిలో ఇలాంటివి మంచి ప్లేయర్స్ ఆడే మ్యాచ్ల రిలే చూడండి. వాళ్ళు ఆ పైన ఫుల్ ఫైనల్ మ్యాచ్ అయిపోయి గెలిచేసిన తర్వాత చేసి నేల మీద పడి దొర్లాడతారు. ఎప్పుడన్నా చూసారా? మన స్కూల్ ఈవెంట్స్ లో కూడాను గెలిచిన తర్వాత రంగులు చల్లుకుంటారు. ఇప్పుడైతే ఆ ఫోములు పాడు ఏవో మొహాన్ని కొట్టుకుంటారు. ఇంకా చాలక ఆ వేసుకున్నటువంటి టీషర్ట్, దాన్ని ఏమంటారు, జర్కిన్ అలాంటివి తీసేసి నేల మీద పడి దొర్లేస్తారు, గెలిచిన టీం మెంబర్స్ కానీ ఇండివిజువల్ ఈవెంట్ అయినా కానీ. ఎందుకు చేస్తారు? పిచ్చా, చాదస్తమా అన్న మాటకు అర్థం ఏంటో అమ్మ వాళ్ళని అడిగి నాకు రేపు చెప్పండి. రేపు కాదు, ఎల్లుండి చెప్పండి. ఏం తిక్క వీళ్ళందరికీ. శుభ్రంగా మెడల్ ఇస్తారు, హాయిగా కంపోజ్డ్ గా ఉండి తీసుకోవచ్చు కదా. ఎందుకు వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్. 3 మాటలు మాట్లాడాను నేను. ఒక్క నిమిషం. ఓకే, ఆ సౌండ్ తగ్గిందిలే. మీ దగ్గర డిక్షనరీలు ఉన్నాయి కదా, పెట్టుకుంటున్నారా పాకెట్ డిక్షనరీలు? ఇంగ్లీష్ లో ఉన్నాయి తెలుగుది లేదు, ఇంగ్లీష్. ఏంటమ్మా వినపడలా? ఇంగ్లీష్ వర్డ్స్ ఉంది మాస్టర్. అదే ఇంగ్లీష్ డిక్షనరీనే. ఓ పాకెట్ డిక్షనరీ కొని పెట్టుకోండి, దాన్ని వాడుతుండండి. పాకెట్స్ మాకు చాలవండి అని అంటే పెద్ద డిక్షనరీ కొనుక్కోండి. దానిలో ఐ సజెస్ట్ కేంబ్రిడ్జ్. నేను 3 మాటలు మాట్లాడాను సంతోషానికి. జాయ్ అన్నాను, హ్యాపీనెస్ అన్నాను, బ్లిస్ అన్నాను. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా, 3 ఒకటేనా అన్నది మీకు హోంవర్క్. ఎల్లుండి క్లాస్కి ఈ పదాలకు అర్థాలు డిక్షనరీ చూసి చెప్పండి. జాయ్, హ్యాపీనెస్, బ్లిస్. ఇప్పుడు గోదాదేవికి ఏమైందంటే విపరీతమైనటువంటి ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. ఆ స్టేట్ లో ఇంకేంటి అని అంటే నెక్స్ట్ పద్యం చెప్తున్నారు. ఇంకా ఏడవలేదు, అంటే ఏడుపు రాలేదు, కానీ నేను భరించలేను అని చెప్పి మీరు ఇంకొకటి కూడా ఒక కాంటెక్స్ట్ ఊహించండి. టీమ్ ఈవెంట్ అనుకోండి. బాగా ఆడినటువంటి వాడు అప్పటిదాకా ఆ మెడల్ తీసుకోవడానికి ముందుకు వెళ్లకుండా టీం మెంబర్స్ని పంపిస్తాడు. లేదా ఒకడో అరో అలా ఉంటారు వెనకాల నిలబడే వాళ్ళు, ఉండరా? వాళ్ళు కూడాను ఓవర్ట్లీ హ్యాపీ, ఓవర్ట్లీ బ్లిస్ఫుల్ ఆ క్షణంలో. అయితే వెనక్కి తగ్గుతారు.
ఎందుకు తగ్గుతారా అని అంటే ఎక్కడ ఏడ్ చేస్తానో అని తగ్గుతారు. ఇప్పుడు గోదాదేవి ఆ పని చేస్తోంది. ఆ సుఖస్భావజ్ఞ, ఆ సుఖస్పర్శ ఆ సుఖ స్పర్శ అనుభూతి కాగలేనటంచు అనుభూతి కాగలే నటంచు వెనుద్రిగ్గి వెనుద్రిగ్గి ఒయ్యన ఒయ్యన నరసి చూడ నరసి చూడ ఒయ్యనన్ అరసి చూడ ఒయ్యనన్ అరసి చూడ తళుకు రవ్వల యుంగరాల్ తాల్చి వెలిగే దలకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు తన భుజంబుల భద్ర హస్తద్వయంబు. హస్తద్వయంబు. ముందు పద్యంలో కాదు, ఒక 3-4 పద్యాలు వెనకాల చెప్పుకున్నాం. చాప్టర్ కి పేరేంటి? ఏకాంత లీల. ముందు చాప్టర్ పేరేంటి? మధుర స్పర్శ. అంటే అక్కడ స్వామి టచ్ దొరికింది అన్నాను. ఇప్పుడు ఈ చాప్టర్ లో ఏంటి అని అంటే స్వామి ఇలా టచ్ చేసినప్పుడు ఈ వేళ్లకు ఉండేటటువంటి ఉంగరాలు ఆమెకు కనపడ్డాయి. భ్రమపడింది అన్నాను. అది ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ని భరించలేక వెనక్కి కొంచెం ఒక అడుగు వెనక్కేసింది అనుకోండి. చూస్తే తన భుజాల మీద ఇక్కడ తలుపు ఈ ఒక చెయ్యిలాగా ఉండి ఉంగరాలు కనపడుతూ ఉన్నాయి. అది పద్యం. ఇప్పుడు ఏం చేస్తోంది అని అంటే కంటిన్యూయేషన్. 3 పద్యాలు కంటిన్యూస్ గా చెప్పుకుందాం. ఆమెకి ఏమనిపించింది? ఆ ఉన్నది కృష్ణుడు అనిపించింది. నల్ల కల్వల ఛాయ భావజ్ఞ చెప్పుకుంటురా. నల్ల కల్వల ఛాయ నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు అందాల గోళ్ళు నీలదేహము నీలదేహము ప్రేమలందించు కనులు ప్రేమలందించు కనులు మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముది ప్రచురమూర్తి. ఇక్కడ చేస్తాను. మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముది ప్రచురమూర్తి. ఆమెకి ఏం కనపడింది అని అంటే నల్లటి శరీరం ఒకటి, ఇక్కడ భుజం మీద చేయి కనిపిస్తోంది అన్నాను కదా, ఆ చేతికి ఉన్న గోళ్ళు, ఒక మొత్తం పైనుంచి క్రింది దాకా కూడాను ఒక బ్లూయిష్ బ్లాక్ టింజ్ లో ఉన్నటువంటి బాడీ, కళ్ళు ప్రేమలందించు కనులు అన్నారు మాస్టర్ గారు. కరుణ చూపించేటటువంటి కళ్ళు. బహుశా ఆయన ఎత్తిన కిరీటం పెట్టుకొని ఉన్నట్టయితే ఆ క్రౌన్ లో జ్యువెల్స్ ఉంటాయి కదా, రకరకాల రత్నాలు మణులు ఉంటాయి, వాటి కాంతి పడి ఇంతవరకు కనిపిస్తోందట. అప్పుడు ఏమయ్యింది అని అంటే తెలివచ్చింది. ఒక రకమైన దీనిలో ఉంది మేనెరిగి భావజ్ఞ. మేనెరిగి చేయి జోడింప మొదలినంత ఇక్కడ ఉన్నది కృష్ణుడు అనుకొని దండం పెట్టబోయింది. అయిందా? అచట ఎవ్వరు లేని ఏకాంతము ఎవరు లేరు, అక్కడ అలోన్ గా ఉంది. మరి ఏముంది అని అంటే ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్క ఉన్నదచ్చట గోదమే నొరసియొత్తి. ఏముందట? వచ్చి ఒక పొన్న మొక్క ఉంది. అంటే ఈ అమ్మాయి ఇంతసేపు ఆ పొన్న మొక్కని ఆనుకొని ఉంది. గాట్ ఇట్? అంటే మరి కృష్ణుడు వచ్చాడంటుంది ఏంటి? అదే తిక్క అంటున్నాం మనం.
భ్రమపడింది అన్నాను కదా, వాడు నిజంగా వచ్చాడో లేదో పక్కన పెట్టేయండి. జస్ట్ ఒక మొక్కని ఆనుకుని కృష్ణుడు వచ్చి తనని హగ్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు అని ఫీల్ అవుతోంది. అప్పుడు కృష్ణుడిని వర్ణించి చెప్తోంది, తనకి ఎలాంటి స్థితి కలిగింది అని మాస్టర్ గారు చెప్పారు. కృష్ణుడిని చెప్పడం ఏంటి, ఎప్పుడు చెప్తాం? మళ్ళీ అమ్మ నాన్న ఊరెళ్ళేది ఆ ఎగ్జాంపుల్కి రండి. మనం అమ్మని నాన్నని బాగా తలుచుకుంటూ ఉన్నట్టయితే, సపోజ్ మీరు సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు, 10 రోజుల్లో ఒక నెల రోజుల్లో గడిచిపోయింది, పలానా రోజు వస్తున్నానని అమ్మ చెప్పింది, మీరు వెయిట్ చేస్తున్నారు. వాకిట్లో ఏ శబ్దమైనా అమ్మ వచ్చిందేమో అని తొంగి చూడమా? మీరు చూడలేదా? బాకెట్లో ఎవరన్నా అరుచుకుంటూ పోతే, ఓయ్ నాన్న వచ్చాడేమో, నాన్న గొంతులా ఉందే అని అనుకోమా? సపోజ్ మీరు కళ్ళు మూసుకుని ఉన్నారనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ తాతగారు వచ్చి లేదా మీ చిన్నాన్నగారు వచ్చి అలా హగ్ చేసుకున్నారు అనుకోండి, నాన్న ఎప్పుడొచ్చావు అనరా గబుక్కున? ఎందుకంటాం? మన ఆలోచన అంతా నాన్న మీద ఉంది కాబట్టి, అమ్మ మీద ఉంది కాబట్టి. అలానే ఇది ఓకేనా, మీకు అర్థమైందా? అలానే గోదాదేవి కూడా కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంది కాబట్టి, ఆకు కదిలినా రెమ్మ తగిలినా వాడు వచ్చాడేమో, స్వామి వచ్చాడేమో అనుకుంటుంది. మరి ఇంతకీ అక్కడ ఏముంది, ఏం తగిలింది ఆమెకి అని అంటే, ఒక పొన్న మొక్క తగిలింది. మరి భావించింది ఏంటి? కృష్ణుడిని భావించింది. దానిలో ఉంగరాలు చూసింది, ఉంగరాలు ఉన్నాయి అనుకుంటోంది. నిజంగా ఉన్నాయా అన్నది మన క్వశ్చన్. ఆన్సర్ తర్వాత చెప్తారు మాస్టర్ గారు. ఈ 3 పద్యాలు చెప్తాం, స్టార్టింగ్ విత్ భావజ్ఞ. ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు, ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు, వెనుద్రిగ్గి ఉయ్యన నరసి చూడ, వెనుదిగ్గి ఉయ్యన నరసి చూడ, తళుకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే, దలుకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే. నేను అక్కడెక్కడ విడతీస్తున్నాను కదా, ఆ అక్షరాలు పట్టుకోవాలమ్మా. తళుకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే, తలకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే, తన భుజంబుల భద్రహస్తద్వయంబు, తన భుజంబుల భద్రహస్త్రద్వయంబు, నల్ల కల్వల ఛాయ, నల్ల కల్వల ఛాయ, అందాల గోళ్ళు, అందాల గోళ్ళు, నీలదేహము, నీలదేహము, ప్రేమలందించు కనులు, ప్రేమలందించు కనులు, మకర కుండల కేయూరమణి కిరీట రశ్మి చుళుకిత కౌముదీ ప్రచురమూర్తి. ఓకే సార్. మకర కుండల కేయూరి మణి కిరీట రశ్మి చులుకిత కౌముది ప్రచురమూర్తి. ఇంకొకసారి చెప్పు. మకర కుండల కేయూరి మణి కిరీట రశ్మి చులుకిత కౌముది ప్రచురమూర్తి. కేయూరి కాదు, కేయూర. మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మ్యూట్ లో ఉండి చెప్పుకో. మేనెరిగి చేయి జోడింప మెదలినంత, మేనెగిరి చేయి జోడింప మెదలినంత, నచటనెవ్వరు లేని ఏకాంతము, నచట ఎవరు లేని ఏకాంతము, ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్క ఉన్నదచ్చట గోదమేనురసి ఎత్తి, మెదుట వెన్నెలలోన గోదలాడు పొన్న గదలాడు పొన్న మొక్క యున్నదచ్చట గోదం మేనురిసి ముత్తి. ముత్తి కాదు, ఎత్తి. ముత్తి అంటే ఇది,
నెత్తిన ముట్టటం అన్నమాట. మేనొరసి ఒత్తి అంటే నరిసి యొత్తి. ఆనుకుని అని. తర్వాత గుణ ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు వెనుద్రిక్కి సుఖస్పర్శయనుభూతి కాగలే నటంచు వెనుద్రిక్కి ఒయ్యన నరసి చూడ ఒయ్యన నరసి చూడ తళుకు రవ్వలయుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. దలుపు రవ్వలయుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు నీలదేహము నీలదేహము ప్రేమలందించు కనులు ప్రేమలందించు కనులు మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముదీ ప్రచురమూర్తి. మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చులుకిత కౌముదీ ప్రచురమూర్తి. మేనెరిగి చేయి జోడింప మెదలినంత మేనరిగి చేయి ఓకే. అచట నెవ్వరు లేని ఏకాంతము అచట నెవ్వరు లేని ఏకాంతము వినపడలేదా? అతనెవరు ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్కయున్నదచ్చట గోదమేనురసియొత్తి. ఎదుట దచ్చట గుమిసియొత్తి. ఓకే, కృష్ణప్రియ. ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు వెనుద్రిగ్గి ఒయ్యన నరసి చూడ. ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు వెనుద్రగ్గి యొయ్యన నరసి చూడ. వెనుద్రిగ్గి ఒయ్యన నరసి చూడ. వెనుద్రిగ్గి యొయ్యన నరసి చూడ. తళుకు రవ్వలయుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. తలుకు రవ్వల ఉంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు నీలదేహము నీలదేహము ప్రేమలందించు కనులు ప్రేమలందించు కనులు మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముదీ ప్రచురమూర్తి. మకర కుండల కేయూరమణి కిరీట రశ్మి చులికిత కౌముదీ ప్రచురమూర్తి. మేనెరిగి చేయి జోడింప మెదలినంత అచట నెవ్వరు లేని ఏకాంతము. మేనరిగి చేయ జోడింప మెదలినంత నచట నెవ్వరు లేని ఏకాంతమెదుట. ఏకాంతము ఆగుదాం. ఏకాంతము ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్కయున్నదచ్చట గోదమేనురసియొత్తి. ఎదుట వెన్నెలలోన గదలాడు పొన్న మొక్కయున్నదచ్చట గోదమేనురసియొత్తి. ఓకే. స్నిగ్ధ కాలేజ్ ఎప్పటి నుంచి అమ్మా?
మోస్ట్లీ 10th నుంచి అట్లా పెట్టచ్చు సార్, అది చెప్పలేదు ఇంకా. ఆ సుఖ ఒక్క నిమిషం, మీరు బాపట్లో వస్తున్నారా? వస్తున్నాను. ఆ సుఖస్పర్శయనుభూతి కాగలేనటంచు వెనుద్రిక్కి ఒయ్యన నరసి చూడ. ఆ సుఖస్పర్శ ఎనుభూతి కాగలే నటంచు వెనుత్రిక్కి ఒయ్యనసి నరసి చూడ. ఒయ్యన నరసి చూడ ఒయ్యన నరసి చూడ. తళుకు రవ్వలయుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. దలుకు రవ్వల యుంగరాల్ దాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్త ద్వయంబు. నల్ల కల్వల ఛాయ నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు అందాల గోళ్ళు. నీలదేహము 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 ప్రేమలందించు కనులు ప్రేమలందించు కనులు. మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముదీ ప్రచురమూర్తి. మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చులుకిత కౌముది ప్రచురమూర్తి. కౌముది అంటే వెన్నెల, అక్కడ ఖా రాకుండా చూసుకోవాలి, సన్నగా వినపడింది ఖా శబ్దం. మేనెరిగి చేయి జోడింప మెదలినంత అచటనెవ్వరు లేని ఏకాంతము. మేనెరిగి చెయ్యి జోడింప మెదలినంత అచటనెవ్వరు లేని ఏకాంతము. చెయ్యి కాకుండా చేయి, హ్యాండే చెయ్యి చేయి. ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్కయున్నదచ్చట గోదమేనురసియొత్తి. ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్క యున్నదచ్చట గోదమేనురసి ఎత్తి. ఇక్కడ ఆగిపోదామా? సో ఇప్పుడు మన డౌట్ ఏంటి చెప్పండి, కృష్ణుడు వచ్చాడా రాలేదా? రాలేదు రాలేదు. వచ్చాడు అనుకుంటోంది, దానికి ప్రూఫ్ ఏంటి? వచ్చినట్లే ప్రూఫ్ ఏంటి అంటే అందాల గోళ్ళు, ఓకే, గోల్డ్, బ్లాక్ బాడీ, నీలదేహం అంటే బ్లూయిష్ బ్లాక్. అది నలుపు అంటే కృష్ణుడు మరి తారంగా అనుకోకండి, కురిసే మబ్బు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ అది శ్యామల వర్ణం అంటాం. నీలమని కామన్ గా చెప్పేస్తుంటాం. ఇంకా కామన్ గా మాట్లాడుకునేటప్పుడు కృష్ణుడు నల్లగా ఉంటాడు అని చెప్పుకుంటాం. ఎగ్జాక్ట్లీ ద టింజ్ అండ్ షేడ్ ఏంటనంటే కురవటానికి రెడీగా ఉన్న మబ్బు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ అట. ఇంకా ప్రూఫ్ ఏంటి అని అంటే ముందు పద్యాల్లో ఉంది చూడండి, చిన్మయ బిందువై నిలిచే, ఆ ఫ్రేజ్ గుర్తు పెట్టుకోండి. అలాగే దానికంటే ముందు పద్యంలో నైశ్చల్యము అన్న మాట గుర్తు పెట్టుకోండి. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటామే, అలాగే చేసి పెట్టుకోవచ్చు. మరి రాలా, దానికి ప్రూఫ్ ఏంటి? అక్కడ ఎవరు లేరు నా బొంద, కృష్ణుడు లేడు, పాడు లేడు, ఉన్నది ఒక పొన్న మొక్క. ఈ డౌట్ మరి నిజంగా వచ్చాడా లేదా, ఈ డౌట్ మిగతా పద్యాల్లో క్లారిఫై చేస్తారు మాస్టర్ గారు. మనం ఇక్కడ ఆగిపోదాం. మండే ఇంకా మీకు స్కూల్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఒక ప్లాన్ వేద్దాం. మండే జర్నీలో ఉంటే చెప్పలేను, మెసేజ్ పెడతాను, టైం మార్చుకుని చెప్దాం. సో మంగళం ఎవరిది? మంగళం ఎవరిది అన్నాను, లాస్ట్ శ్లోకం చెప్పినానా? శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనో నందన హేతవే
నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఓకే, వాస్తేవా వాసుదేవ మాస్టర్ వాసుదేవ మాస్టర్. వాస్తేవ వాసుదేవ మాస్టర్